హలో అండి. వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మైసూర్ వెళ్ళాను. ఒక కార్యం ఉంది, అందుకోసం వెళ్ళాను అని చెప్పాను కదా, అదే ఇది. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంకి వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎందుకోసం వెళ్ళామనుకుంటున్నారా? అక్కడ వృక్ష శాంతి యాగం జరుగుతుంది స్వామీజీ వారి చేతి మీద. అప్పాజీ వారు, స్వామీజీ వారు, దత్త తాతయ్య, పిలిచిన వాళ్ళకి పిలిచినంత ఎన్నో పేర్లు, ఎన్నో నామాలు. స్వామీజీ వారి దగ్గరికి వెళ్ళాము. అదే యాగశాల పెట్టారు అక్కడ. ఇదేమో ఇది నాద మండపం. అక్కడంతా వెళ్ళి స్వామీజీ కొంచెం దగ్గరగా వెళ్ళి చూసొచ్చాం. అక్కడ వీడియో తీయడానికి లేదు. ఎప్పుడు స్వామీజీని చూస్తామా, ఎప్పుడు ఆయన కరుణిస్తాడా, ఎప్పుడు ఒక్కసారన్నా ఇలా తిరుగుతాడా అని చూడడానికే టైం సరిపోయింది నాకు. అసలు అక్కడ వీడియో తీయలేదు. అందుకని నాద మండపంలో మొత్తం స్క్రీన్స్ పెడతారనమాట. అక్కడ వచ్చి కూర్చొని ఆ స్క్రీన్ లోపల నుంచి ఒక్కసారి మీకు చూపిద్దామని స్క్రీన్ అవుట్ తీశాను అనమాట. అక్కడ కూర్చొని యాగం చేస్తున్నారు. లైట్ రావడం వల్ల బ్లర్ అయిపోయింది. ఆ చైర్లో కూర్చున్నారు స్వామీజీ వారు. ఇంకా చూపిస్తాను, ఇంకా ముందు ముందు కనబడతారు. ఇంకా ఇక్కడి నుంచే కూర్చొని అన్నీ చూసాము. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి నాదమండపంలో కూర్చొని మంచిగా ఆయన చేసే పూజలన్నీ చూస్తూ అక్కడ ఉండిపోయామంతే. 7 hours యాగం అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ వచ్చి నాదమండపంలో మేమందరం వెయిట్ చేస్తున్నామని మళ్ళీ ఈవినింగ్ వచ్చి మాతో మాట్లాడారు కొద్దిసేపు. అంటే మాతో అది కాదు, అక్కడ వచ్చి ప్రవచనం చెప్పారనమాట. అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు అక్కడ చూపించాను కదా డెకరేషన్, అక్కడ అసలు ఎందుకు చేశారు యాగం అని అంటే, బోన్సాయి చెట్ల కోసం వృక్ష శాంతి యాగం. చాలా అంటే చాలా పెద్ద యాగం. అసలు మేము అక్కడ పాల్గొనడమే మా పెద్ద అదృష్టం. మమ్మల్ని తీసుకెళ్ళింది స్వామీజీయే, కానీ మేము వెళ్ళడం అదృష్టమే అని మేము భావిస్తున్నాం. అయితే అక్కడ ఇంకోటి ఏమైందో తెలుసా? స్వామీజీకి చాలా పెద్ద అవార్డు ఇచ్చారండోయ్. ఏంటనుకుంటున్నారా? బోన్సాయి చెట్లు కొన్ని వేలకు పైగా, వేలు కాదు వేలకు పైగా చెట్లు ఒకే దగ్గర ఉన్నందుకు మన స్వామీజీకి ఒక అవార్డు వచ్చింది. అది ఏంటో ఇంకా ముందు ముందు చెప్తుంటాను. ఫాలో చేయండి వీడియోని, ఓకేనా? మన చిన్న స్వామీజీ గారు వచ్చి పూజ స్టార్ట్ పెట్టేశారు. పూజ స్టార్ట్ అయింది ఈవినింగ్. అక్కడ పూజ స్టార్ట్ అయ్యాక కొద్దిసేపు అవ్వగానే, పూజ కంప్లీట్ అయిపోగానే స్వామీజీ వారు కూడా పూజ చేశారు అమ్మవారికి. రాజరాజేశ్వరి దేవి పూజ అయిపోయింది. ఇంకా అక్కడ స్వామీజీ చేస్తున్నారు చూడండి, అదిగోండి అక్కడ ఉన్నారనమాట అప్పాజీ వారు. అవార్డు అని చెప్పాను కదా, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనమాట స్వామీజీ వారికి ఇచ్చారు. బోన్సాయి చెట్లు కొన్ని వేలకు పైగా ఒకే దగ్గర పెట్టినందుకు మంచి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కేశారు స్వామీజీ. మనం అందరం కూడా ఎక్కినట్టే. మనం కూడా చెట్లని కాపాడాలి, రక్షించాలి, పెంచాలి కూడా అని చాలా బాగా చెప్పారు స్వామీజీ. అయితే ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి ఎన్ని వేల అరుపులు, ఎన్ని వేల విజిల్స్, అసలు చెప్పలేం. అక్కడున్న ఆనందానికి హద్దులు లేవండి. ఎంతో అసలు ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ మనకే వచ్చిందేమో అన్నంతగా ఆనందపడ్డాము అందరము. సో బ్లెస్ టు సీ యూ స్వామీజీ. ఇప్పుడు మీరున్నప్పుడు మేము పుట్టడం, మీ దగ్గర మేము ఉండడం, మీతో పాటు మేము ఉండడం మాకెంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉంది. మా జన్మ ధన్యం కూడా అయిపోయింది. మీ పరిపాలన మీరు చూసుకునేటప్పుడు మేము పుట్టి మీతో పాటు ఉండి, మీతో పాటు మీరేం చేసినా దాంట్లో మేము ఒక చిన్న పిసురంత అంటారు కదా, అంత బాగా మేము పంచుకున్నాము. మీతో పాటు మీకు సహాయంగా ఉంటూ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ సహాయం చేశారండి. అందరికీ కంగ్రాచులేషన్స్ విత్ హార్ట్ఫుల్లీ. అమ్మవారిలా మనకందరికీ దర్శనం ఇచ్చేసాడు స్వామీజీ. ఎంతో బాగున్నారు.
అప్పాజీ కాదు, అమ్మలా ఉన్నారనమాట. అమ్మ ఎంత మంచి చూసుకుంటుందండి, ఏ లోటు లేకుండా. అలా ఉంది. స్వామీజీ వారిని ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు రాలేకపోయినందుకు నాదొక చిన్న వీడియో అండి. చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.